అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు, మామూలుగానే అనిపించింది. సాంగ్స్ అన్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా, సినిమాటోగ్రఫీ. హాయ్ గైస్, నమస్తేజా. నేను ఫస్ట్ డే, సెకండ్ డే, ఎవ్రీ టైం మూవీకి వెళ్ళి కరెక్ట్ జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను. కొంచెం అలాంటి కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఎప్పుడు గుర్తింపు ఉన్న వాళ్ళకైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరగబడరా సామి రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మూవీ ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్గా అనిపించింది. సెకండ్ హాఫ్ రొటీన్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా నాకు మామూలుగా అనిపించింది. సినిమా విషయానికి వస్తే అబోవ్ యావరేజ్. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ కంటే ఎవ్రీ టైం నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్లో మంచి కామెడీ ఉంది, బిత్తిరి సత్య అన్న. దీంట్లో మంచి మంచి యాక్టర్స్ రాస్తారు. ఇంకా మలవే మల్హోత్రా, తన తెలుగులో ఫస్ట్ సినిమా. అండ్ బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ సీజన్ 17 కంటెస్టెంట్ తను కూడా ఉంది, మనారా చోప్రా. అండ్ తను సెకండ్ హీరోయిన్గా. యాక్చువల్గా ఈ మూవీ మంచిగా రొమాన్స్ సీన్స్ అన్న కొన్ని మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీ. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తారు ఏంటి అంటే కొంచెం పిరికోడు. లోకంలో ఏం జరుగుతుందో మనకెందుకు, మనది మనం చూసుకుందాము, ఇవన్నీ వేరే వాళ్ళ జోలికి వెళ్ళకుండా మనం చూసుకుందాం పిరికోడు. కానీ హీరోయిన్ బాగా వైలెంట్ అని హీరోయిన్ డామినేషన్ కొంచెం ఉంటుంది కదా, ఎలానో కలుపుతారు హీరోయిన్. అలా కలిపిన తర్వాత కొంచెం కామెడీగా మంచిగా చూపించాడు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్న కొంచెం బాగానే ఉంది. మంచిగా కొంచెం స్లోగా బాగానే ఉంది, కానీ రొటీన్గా అనిపించింది. అండ్ దీంట్లో మంచి రికగ్నైజ్ లేక ప్రగతి అన్న, రఘుబాబు అన్న, అండ్ మ్యూజిక్ మన బోలే షావలి, మన తెలుగు బిగ్ బాస్లో బోలే షావలి కూడా ఉన్నాడు. అందరూ సినిమా చూడడానికి మంచిగానే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఏంటి అంటే రాస్తారు కొంచెం స్లోగా ఉన్నాడు. ఏంటంటే తన క్యారెక్టర్ అట్లాంటిది, క్యారెక్టరైజేషన్ అట్లాంటిది కాబట్టి కొంచెం తను అట్లా ఉన్నాడు. సెకండ్ హాఫ్లో కరెక్ట్గా లాస్ట్లో మంచి ఫైట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. అప్పుడు రాస్తారు క్యారెక్టర్ ఏంటో, అప్పుడు సినిమాలో తన హీరోకు హైప్ ఏంటో మంచిగా చూపిస్తారు. హీరోయిన్కి వైలెంట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్లో ఏందిరా ఇట్లా అని మనకు పెద్దగా అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు, మామూలుగానే అనిపించింది. సాంగ్స్ అన్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా, సినిమాటోగ్రఫీ అన్నా, అంటే అదంతా నాకు మామూలుగానే అనిపించింది. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి ఏంటి అంటే కొత్త స్టోరీ ఏం లేదులే, కానీ కొంచెం రొటీన్గా అనిపించింది. అండ్ కొంచెం రొటీన్గా అనిపించిన క్యారెక్టరైజేషన్ అన్న, సినిమా చూపించే స్క్రీన్ ప్లే తీసే విధానం మాత్రం చాలా బాగుంది. లైక్ ఏంటి అంటే లైక్ కొత్త యాక్టర్స్ని పెట్టడం అని కాదు, కానీ అందరూ రికగ్నైజ్డ్ వాళ్ళే మెయిన్గా ఎక్కువ చూపించారు. అండ్ దాని తర్వాత క్యారెక్టరైజేషన్, కామెడీ లెవెల్స్ అన్న, లైక్ ఫైట్స్ అన్న, లైక్ కొంచెం ఎంటర్టైన్ విషయానికి వెళ్ళాలంటే ఇది ఒక మాస్ కమర్షియల్ డ్రామా మూవీ. ఇది మాస్ ఆడియన్స్కి మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఏంటి అంటే కొంచెం మూవీ మనకు కొంచెం అర్థం కాదు సమ్టైమ్స్, ఏమంటారు కొంచెం స్లోగా వెళ్తుంది ఇట్లా అనిపిస్తుంది, కానీ అది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే రొటీన్ క్లైమాక్స్. ఫస్ట్ ప్రీ ఇంటర్వెల్ కూడా మామూలుగా అనిపించింది, అది సూపర్ అనిపించలేదు. క్లైమాక్స్ అయితే రొటీన్. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, అది సెకండ్ హాఫ్ అయితే కొంచెం రొటీన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒకటి ఎంటర్టైన్మెంట్ వల్ల కొంచెం ముందు మూవీ బాగా వెళ్ళింది. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి వస్తే రాజ్ మాత్రం చాలా బాగా చేశాడు యాక్టింగ్. మలవే మల్హోత్రా ఫస్ట్ మూవీ ఇది తెలుగులో, తను కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు, మంచిగా చూపించాడు తనని. రాస్తారు యాక్టింగ్ మాత్రం ఏదో తీశాడు. అసలే కాంట్రవర్సీ ఉన్న రాస్తారు. ఈ మూవీ ఎట్లా ఉంటుందో జనాలు అనుకున్నారు, కానీ మొన్ననే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా పర్లే, ఎబో యావరేజ్గా చెప్పుకోవచ్చు. ఇంకా సూపర్ ఏం కాదు. నా రివ్యూ నేను ఇచ్చేది ఏంటి అంటే 2.60 ఎబో యావరేజ్. లైక్ ఏంటంటే కొంచెం రొటీన్గా అనిపించింది కాబట్టి, కానీ మూవీని మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే రాస్తారు కూడా కష్టపడ్డని బాగా అనిపించింది. లైక్ యాక్టింగ్ లెవెల్స్ అన్న, అమాయకుడు లెవెల్స్ అన్న, లైక్ చాలా ఉంది. ఇదనమాట. ప్లీజ్ సపోర్ట్ మా మెసేజ్ యూట్యూబ్ ఛానల్. మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళని. ఎవరైతే రికగ్నైజ్డ్ ఉన్న వాళ్ళైనా. లవ్ యూ ఆల్, కీప్ సపోర్ట్.